నమస్కారం వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మంత్రి స్వగ్రామంలో భారీగా పోలీసుల మోహరింపు విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో ఎంపీ విజయసాయి రెడ్డి సందర్శన ఐసీయూలో రెమిడిసివిర్ కొరత లేదన్న ఎంపీ శ్రీకాళహస్తి ఆలయంలో కరోనా కల్లోలం సిబ్బందికి పాజిటివ్ అర్చకుల్లో భయం కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు చికాగో అమరుల త్యాగాలను స్మరించుకున్న సిపిఐ నేతలు ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ రాయిలు ఆట కట్టించిన పోలీసులు 14 మంది అరెస్ట్ 1,40,000 నగదు 5 సెల్ ఫోన్లు స్వాధీనం ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో నేడు సంచలనం సృష్టిస్తోంది. భూ కబ్జా ఆరోపణలు వెలుగు చూడటం ఆ వెంటనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడం చకచకా జరిగిపోగా ఇప్పుడు విచారణ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే అచ్చంపేట ప్రభుత్వ స్కూల్ కి చేరుకున్న ఎంఆర్ఓ అండ్ విజిలెన్స్ అధికారులు బాధితుల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అచ్చంపేట గ్రామ పరిధిలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు వరంగల్ అర్బన్ జిల్లా మంత్రి ఈటెల రాజేందర్ స్వగ్రామం కమలాపూర్ సహా హుజారాబాద్ నియోజకవర్గంలో అడుగడుగునా భారీగా పోలీసులు మోహరించారు. అడుగడుగునా నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఈటెల అభిమానులు మండిపడుతున్నారు. ఈటెల రాజేందర్ పై వేటు వేసే ఉద్దేశంతోనే పోలీసులను మోహరించారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినా అభిమానులు ఈటెలకు అన్యాయం జరిగితే చూస్తూ సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. నాకు నిన్న తెలిసింది ఇక్కడ రోడ్డు పోసిరని పోయేలా మేము అనుకున్నాము. అయితే నెల కింద పోసేసారట. నిన్న పోయి చూస్తున్న సాయంత్రం టైం కూడా చూసినాము. అలాంటి పోయి చేసారు. పోయి చేస్తే రాత్రి 10 మందిని పోయి చేసుకొని పొద్దున వెళ్ళిన పొద్దున వెళ్తే అలాంటి పోయి చేసారు. పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎందుకు పోసామని గొడవ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఒక్కరోజు ఆగండి పోయి రేపు ఎల్లుండి తీసేస్తామని రోడ్డు తీసేస్తామని మాట్లాడగలిగారు అక్కడ వాళ్ళు. రేపు ఎల్లుండికి ముందు అని చెప్పేసి రేపు గొడవ పెట్టుకున్న తర్వాత రోడ్డు తీయకపోతే దానికి ఏదైనా మాట్లాడదాం పరిష్కారం మాట్లాడదాం అన్నారు. సరే రేపటికి ఏముందని చెప్పేసి ఆయన రేపటిదాకా ఒప్పేబట్టి రేపు తీయకపోతే ఏదైనా చేసుకోమన్నారు వాళ్ళు. దాని నుంచి రిటర్న్ వచ్చేసినాం మేము. ఇదే తీస్తారు మొత్తం ఇక కరోనా సోకి ఐసీయూలో వైద్యం పొందుతున్న వారెవరికి రెమిడిసివిర్ ఇంజెక్షన్ కొరత లేదని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. అలాగే ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. విశాఖలో ఎంపీ విజయసాయి రెడ్డి కరోనా బాధితులను పరామర్శించారు. విమ్స్ కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలో పీపీఈ కిట్ ధరించి కోవిడ్ బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. అంతకుముందు కేజీహెచ్లో సిఎస్ఆర్ బ్లాక్లో కోవిడ్ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి చికిత్స పొందుతున్న వారికి అవసరమైన అన్ని రకాల చికిత్సలు అందించాలని డాక్టర్లకు సూచించారు. కరోనా గురించి ఎవరు భయపడొద్దని ప్రభుత్వం అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉంటుందని భరోసానిచ్చారు. ఇక శ్రీకాళహస్తి దేవాలయంలో కరోనా ఆందోళన కలిగిస్తోంది. దేవస్థానం సిబ్బందికి కరోనా సోకడంతో అర్చకులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత ఉద్యోగులు హోం క్వారంటైన్లో ఉంటూ విధులకు దూరమయ్యారు. రోజుకి కరోనా ఉధృతమవుతోంది. ఆలయాలకు భక్తుల రాక గణనీయంగా తగ్గిపోయింది.
వచ్చి ఇక కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో వామపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మేడే జెండాలను ఎగరవేశారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ చికాగో అమరుల త్యాగాలను స్మరిస్తూ 135వ మేడేను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. సంఘటిత అసంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మనం ఇక్కడ కార్పొరేట్ ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. అందరికీ నమస్కారం. కార్మిక వర్గానికి 135వ మేడే దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. భారతదేశంలో ఆనాడు బ్రిటిష్ కాలంలో సాధించుకున్న హక్కులను కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తీసివేయడం జరుగుతుంది. 44 చట్టాలని 4 చట్టాలుగా క్రోడీకరించారు. అదే పద్ధతుల్లో ప్రతి పరిశ్రమను ప్రభుత్వ రంగ పరిశ్రమను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వం ఉంది వ్యాపారం చేయడానికి కాదనే స్లోగన్ తీసుకున్నారు వాళ్ళు. విశాఖ స్టీల్ లాంటి దాన్ని, రైల్వేస్, బ్యాంకులు, ఎల్ఐసి ఒకటేంటి దాదాపు అన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. చివరికి ఒక వ్యవసాయం ఒకటి వ్యక్తిగతంగా ఉండేది. చిన్న రైతు తలెత్తుకుని నా వ్యవసాయం అనుకునేవాడు. ఆయన కూడా నువ్వు ఎక్కడ అమ్మాలో మేము చెప్పాలి, ఏ పంట పండించాలో మేము చెప్పాలి, ఎవరితో వ్యాపారం చేయాలో మేము చెప్పాలని దాళ్ళ మీద కూడా 3 చట్టాలు తీసుకురావడం జరిగింది. ఇదంతా ఒక భాగం. కరోనా సంబంధించి తను ఎట్లయినా ఎన్నికల్లో గెలవాలని చెప్పి దాని మీద దృష్టి పెట్టారు తప్పితే ఈనాడు ప్రపంచం దృష్టిలో దోషిలాగా నరేంద్ర మోడీ మిగిలాడు, ఒక నేరస్తులాగా నరేంద్ర మోడీ మిగిలాడు. ఈ పద్ధతుల్లో కమ్యూనిస్ట్ పార్టీగా ఎర్రజెండా దాని ప్రాధాన్యత ఎల్లవేళలో ఉంటుంది. ఎర్రజెండా లేకపోతే అడిగేవాడు, పోరాటం చేసేవాడు ఉండడం తెలియజేస్తుంది. రాష్ట్రంలో కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు నరేంద్ర మోడీని ప్రశ్నించే ధైర్యం చేయట్లేదు. అందువలన ఆ ప్రభావం, ఆ కరోనా లేకపోతే ఆ ఇతర ఇబ్బందులు, అదేవిధంగా కార్మిక చట్టాలను బలహీనపరచడం, అవన్నీ కూడా నరేంద్ర మోడీ ఏం చేస్తే అది ఇక్కడ వీళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. ఈ దశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పైన ఎర్రజెండా. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1,40,000 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు అనగా ఏప్రిల్ 30th నాడు 2 క్రికెట్ బెట్టింగ్ కేసెస్ నమోదు చేయడం జరిగింది. మొదటి క్రికెట్ బెట్టింగ్ కేసులో 10 మంది ఆటగాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏపీ గేమింగ్ యాక్ట్ కింద ఆ కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ లీడింగ్ మేరకు మరొక క్రికెట్ బెట్టింగ్ కూడా కేసు కట్టడం జరిగింది. దాంట్లో 4 క్రికెట్ బుక్కులను కూడా
అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ లీడింగ్ మేరకు మరికొంతమందిని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మొదటి కేసులో 1,28,000 నగదుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. రెండో కేసులో 12,000 ఒక 5 సెల్ ఫోన్స్, ఒక క్యాలిక్యులేటర్ కూడా స్వాధీనం చేసుకోబడింది. ఈ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా 1 టౌన్ సిఐ గారు, అలాగే శివశంకర్ గారు, ఎస్ఐ గారు, అలాగే సిబ్బంది అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అలాగే ముందు ఈ ఐపీఎల్ బెట్టింగ్ విషయంలో మరింత స్ఫూర్తితో చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక ప్రభుత్వ ధరలను కాదని భారీగా అంబులెన్స్ డ్రైవర్లు వసూలుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో అవసరాన్ని ఆసరాగా చేసుకుని చేతివాటం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని గుంటూరు జిల్లా రవాణా శాఖ అధికారి డీటీసీ మీరా కుమార్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను వివరిస్తూ అంబులెన్స్ డ్రైవర్లతో సమావేశమై నిబంధనలను వివరించారు. ఎక్కువ వసూలు చేస్తున్నట్టుగా కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవర్స్, ఓనర్స్, అసోసియేషన్స్ వారిని పిలిపించి వారితో మాట్లాడటం జరిగింది. హాస్పిటల్స్ నుంచి డెడ్ బాడీస్, కోవిడ్ డెడ్ బాడీస్ కావచ్చు, నాన్ కోవిడ్ డెడ్ బాడీస్ కావచ్చు, డెడ్ బాడీస్ ని తీసుకెళ్ళడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ జిల్లాలో కలెక్టర్ గారు ఆల్రెడీ రేట్లు ఫైనలైజ్ చేసి నోటిఫై చేయడం జరిగింది. సో అవి తప్పనిసరిగా ఆ రేట్లే అమలు పరచాలని చెప్పేసి ఈ అసోసియేషన్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవర్స్, ఓనర్స్, అసోసియేషన్స్ వారిని పిలిపించి వారితో మాట్లాడటం జరిగింది. హాస్పిటల్స్ నుంచి డెడ్ బాడీస్, కోవిడ్ డెడ్ బాడీస్ కావచ్చు, నాన్ కోవిడ్ డెడ్ బాడీస్ కావచ్చు, డెడ్ బాడీస్ ని తీసుకెళ్ళడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ జిల్లాలో కలెక్టర్ గారు ఆల్రెడీ రేట్లు ఫైనలైజ్ చేసి నోటిఫై చేయడం జరిగింది. ఇక చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం అమ్మేపల్లి గ్రామ పంట పొలాల్లో జింక మృతి చెందింది. సమీపంలోని అడవి నుండి కుక్కలు తరుముకొని వచ్చాయి. ఈ క్రమంలో పంట పొలాల్లో వేసిన కంచెకి తగులుకోవడంతో కుక్కలు దాన్ని చంపేశాయి. గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో కుక్కలు పారిపోయాయి. జింక అప్పటికే మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. అట్లాంటి నిజం అనుకోబోతున్నారు. అది గట్టిగా ఉంటాయి. తోలు కొమ్ములేమయ్యా, తోలు కొమ్ములేం కాదు, కవర్లు వచ్చాయి బాగా ఎదుర్కొంది. సరే సార్, పెద్ద సార్ వాలంటరీ ఉన్నా సార్. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఇటీవలే మృతి చెందిన ఎంఈఓ రాజయ్యకు ఉపాధ్యాయ సంఘాలు నివాళులర్పించారు. ఎంఈఓ రాజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, నేతలు మాట్లాడుతూ రాజయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. రాజయ్య మరణం తమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, హనుమంత్ రెడ్డి మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆంగ్ల మాధ్యమాన్ని తప్పకుండా ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఆ పిల్లలందరూ ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారు అనేటువంటి ఉద్దేశం చేత ఇవాళ ఆంగ్ల మాధ్యమాన్ని పెట్టి
ప్రభుత్వం చేతనే అన్ని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం తీసుకురావాలనేటువంటి ఆలోచనను రేకించినటువంటి వాడు రాజేష్ సార్. అందుకే ఆయన ఈ జాతీయంగా కూడా ఆయన గుర్తింపు పొందాడు. అందుకే జాతీయ అవార్డు కూడా ఆయనకు రావడం జరిగింది. నిజంగా అలాంటి గొప్ప మహోన్నతమైనటువంటి సాఫ్ట్వేరుడు, మహోన్నతమైనటువంటి విద్యావేత్త, అలాంటి వాడు మన జిల్లాకు సంబంధించి, మన ప్రాంతానికి సంబంధించి, మన మండలానికి సంబంధించింది కాబట్టి మేమందరం కూడా చాలా చాలా గర్వంగా జరుపుకుంటున్నాం. ఆయన ఆశయాలను తప్పకుండా పాటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గారు 50వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి కొద్ది రోజుల్లోనే తన తనువు చాలించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక వ్యక్తి తలుచుకుంటే వ్యవస్థను మార్చవచ్చు శక్తి ఎలా ఉంటుందనే దాన్ని నిరూపించినటువంటి వ్యక్తి మంకు రాజయ్య సార్. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికై నిరంతరం అన్వేషించినటువంటి వ్యక్తి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచవలసినటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి మంకు రాజయ్య సార్. మరి బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. మరి వారికి ఉన్నతమైనటువంటి విద్య అందాలి అనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించి ప్రభుత్వ ఆదేశాల కోసమే ఎదురు చూడకుండా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులను, విద్యార్థులను, యువకులను, గ్రామస్తులందరినీ కూడా ప్రేరేపణ చేసి విద్యా పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి ఎల్లారెడ్డిపేట మండలం నుంచి మన రాష్ట్రమంతటా కూడా ఈరోజు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ఏర్పడ్డాయంటే దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి మంకు రాజయ్య సార్. అలాంటి వ్యక్తి 2014లోనే జాతీయ స్థాయిలో ఉత్తమ మండల విద్యాధికారి అవార్డు కూడా పొందినటువంటి వారు. మరి వారు ఈ కరోనా కాలంలో కూడా చిన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోయినటువంటి మారుమూల ప్రాంతమైనటువంటి ఎల్లారెడ్డిపేటను ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎల్లారెడ్డిపేటలో ఉన్నటువంటి దళిత పిల్లలు కానీ లేదా గిరిజన పిల్లలు కానీ వాళ్ళందరినీ కూడా చదువుకున్నప్పుడే అంబేద్కర్ చెప్పినట్టు చదివే మనని తలెత్తుకొని తిరిగేటట్టుగా చేస్తారనేటువంటి ఉద్దేశం చేత ఆ పిల్లలందరినీ చైతన్యపరచాలని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పిల్లలందరూ ప్రైవేట్ పాఠశాలలకు ఇంగ్లీష్ మాధ్యమం పోతుతోటి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు పోతూ ఉంటే ఆ ప్రైవేట్ స్కూళ్ళను మనం ఏమన్నా ఆపాలుతామా లేదా అనేటువంటి ఉద్దేశం చేత గ్రామాన తిరిగి యువకులతోటి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతోటి అన్ని సమావేశాలను నిర్వహించి అక్కడ కూడా మనకు ఎందుకు ఆంగ్ల మాధ్యమం ఉండకూడదు, గవర్నమెంట్ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ఎందుకు ఉండకూడదు అని చెప్పి కేవలము రూల్స్తోనూ అధికారులతోనూ కాకుండా అనే స్వయంగా ఊరు తిరిగి విద్యా పరిరక్షణ సమితి అనేటువంటి సంఘాన్ని ఏర్పరచుకొని అంతటా కూడా వనరులు సమకూర్చుకొని కేరళ ఉపాధ్యాయుల చేత ఆ పిల్లలందరికీ. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్ర నివాసి సాబిర్ హుస్సేన్ ఆన్లైన్ టాలెంట్ హంట్ అనే ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల అతలాకుతలమవుతున్న ఎంతో మంది వివిధ రంగాల్లో ప్రతిభ ఉండి మరుగున పడిపోతున్నారు. వివిధ కళారంగాల్లో వెనుకబడుతున్న ప్రతిభావంతులకు అండగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆసక్తి గలవారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. Online talent hunt is nothing but the search of a talent in singing, dancing, rhyming, storytelling, public speaking, painting, art and craft and cooking. And also I have added in this one more specific talent that is called special talent. This campaign I started to bring a sweet smile on the face. Sweet smile on the face of teacher community and other professionals. You know, this corona time, this pandemic has disturbed or distracted a lot. I hope you all understood. So my movement or my initiation of this online talent hunt brings a sweet smile on the face of teacher, especially teacher community. Teachers are not only good in teaching, but they have feel proud to announce that I have started an online talent hunt. Online talent hunt is nothing but the search of a talent in singing, dancing, rhyming, storytelling, public speaking. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
మంత్రి ఈటెల భూ కబ్జా ఆరోపణలపై విచారణ షురు. మంత్రి స్వగ్రామంలో భారీగా పోలీసుల మోహరింపు. విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో ఎంపీ విజయసాయిరెడ్డి సందర్శన. ఐసీయూలో రెమిడిసివిర్ కొరత లేదన్న ఎంపీ. శ్రీకాళహస్తి ఆలయంలో కరోనా కల్లోలం. సిబ్బందికి పాజిటివ్, అర్చకుల్లో భయం. కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు. చికాగో అమరుల త్యాగాలను స్మరించుకున్న సిపిఐ నేతలు. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ రాయిలు ఆట కట్టించిన పోలీసులు. 14 మంది అరెస్ట్. 1,40,000 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. మాస్క్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి. నమస్కారం.